టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 5వ తారీఖు మంగళవారం. మరి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కొత్త విషయాల్లో వీరి యొక్క ప్రమేయం చోటు చేసుకోవటం లేదా కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యి భవిష్యత్తుకి మరి మంచి మార్పుల కోసం చావివ్వటం అనేది కూడా ఈరోజు సంభవిస్తుంది. ఇంటా బయట వీరికి అనుకూలమైన వాతావరణం కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏవైతే చిన్న చిన్న మరి అనారోగ్య సమస్యలు వీరిని గత కొద్ది కాలంగా వెంటాడుతున్నాయో వాటి నుంచి కూడా ఒకంత ఊరడింపు అయితే ఈరోజు కనిపిస్తుంది. కానీ ఎవరైతే రక్తపోటుకు సంబంధించిన బాధలు పడుతున్నారో లేదా రక్తం విషయంలో హెచ్చుతగ్గులు ఉన్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈరోజు కొద్దిగా జాగ్రత్త వహించవలసి అవసరమైతే ఉంటుంది. అలాగే ఈరోజు ఎటువంటి అప్పు తీసుకోవటం కానీ అప్పు చేయటం కానీ ఈ రెండు విషయాలకి కూడా ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది. వృషభ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు ఈరోజు కూడా లభించడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ లేదా కళారంగంలో ఉన్నవారికి కానీ అవకాశాలు వచ్చినట్టే వచ్చి త్రుటిలో తప్పిపోయే ప్రమాదం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఎవరైతే మరి రోహిణి నక్షత్రంలో లేదా మృగశిర నక్షత్రంలో జన్మించి ఉన్నారో వీరికి ఈరోజైతే మరి ఎవరో ఒకరి వ్యక్తుల సహాయం వల్ల మంచి ఎక్కువ జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ శారీరకంగా మాత్రం ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. కనుక శారీర ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ వహించడం అనేది కూడా చాలా అవసరం. ఉద్యోగస్తులు మరి తమ ఉద్యోగాలతో పాటు మరి ఇతర ఆదాయం కోసం కూడా ప్రయత్నించడం అనేది ఉంటుంది. అయితే వీరు ఏదైనా సరే కమిషన్ బేసిస్లో వ్యాపారాలు చేయటం ఉత్తమం తప్ప మరి డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారాలు చేస్తే దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక పెట్టుబడులకి ఆస్కారం లేని కమిషన్ పద్ధతిలో కానీ లేదా తమకేదైతే స్వయం వృత్తులు నేర్చుకుని ఉన్నారో వాటి మీద వీరు వ్యాపారం చేయటం కానీ ఉత్తమం తప్ప ఇతరత్ర పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయటం అనేది మంచి పద్ధతి అయితే ఈరోజు కాదు. కర్కాటక రాశి వారికి మనసు వెన్న, మాట మాత్రం కొద్దిగా కటువుగా ఉన్నప్పటికీ లేదా సూటిదనం ఎక్కువ పాలు ఉండటం వల్ల వీరు ఒకంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైనప్పటికీ వీరికున్న భాగ్యంలో ప్రస్తుతం గురుడి యొక్క దశమంలో గురుడి యొక్క సంచారం వల్ల వీరు లాభపడటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది కూడా ఉంటుంది. కానీ అష్టమంలో ఏదైతే మరి కుజుడు, శని, రాహు వీరి యొక్క కలయికల వల్ల కొంత ఇబ్బందులు కానీ చిన్న చిన్న ప్రమాదాలు తప్పిపోవటం కానీ జరగవచ్చు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా అమితంగా ఆలోచించడం తగ్గించుకుని వారు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో వాటి మీదే ఎక్కువ దృష్టి పెట్టడం అనేది కూడా అవసరమై ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అనుకోని అదృష్టం పట్టి గతంలో ఉన్న ఇబ్బందులు అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టడం కానీ లేదా అమ్మయ్య అని మనం ఊపిరి పీల్చుకోవడానికి ఈరోజు ఆస్కారం అయితే ఉంటుంది. ఇక వీరికి ఈ చిన్న సలహాలకి లేదా ఈ చిన్న ఆనందాలకి ఏదో ఆస్కారం అవార్డు దొరికినంత ఆనందపడటం అనేది కూడా ఉంటుంది. కానీ వారికి తెలియని ఇంకొక సమస్య ఏదంటే అంతర్గతంగా ఎవరో ఒక శత్రువులు అయితే ఉంటారు. వీరిని ఎప్పుడు సమయం వస్తే వీరి మీద దాడి చేద్దామా అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి ఉన్న మరి అదృష్ట గురుబలం వల్ల వాటి నుంచి తప్పించుకోవటం అనేది కూడా సంప్రాప్తిస్తుంది.
కన్యా రాశి వారికి ఈరోజు వాహనాలు నడిపేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇక ఈ కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సంతానం గనక మైనార్టీ తీరని సంతానానికి కారులు అప్పచెప్పడం కానీ, ఇతరత్ర వాహనాలు అప్పచెప్పడం కానీ చేస్తే వీరు ఇబ్బందులు తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు పిల్లలకి ఈరోజు అలాంటి పరిస్థితులు కల్పించకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైతే ఎక్కువ కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు ఆర్థికంగా చెప్పుకోదగ్గ కొత్త సమస్యలు అయితే ఏమీ ఉండవు. అలాగని విపరీతమైన ఆనందం పడి చంకలు గుద్దుకోవడానికి కూడా పెద్దగా పరిస్థితులు మారవు. తులారాశి వారికి ఈరోజు చాలా చక్కటి ఆనందకరమైన వాతావరణం నిండి ఉండటం అనేది ఉంటుంది. ఎవరైతే మరి తులారాశిలో జన్మించి కళారంగంలో ఉంటారో, ముఖ్యంగా సినిమా, టీవీ పరిశ్రమల్లో ఉన్నవారికి ఈరోజు తలవంతలంపుగా కొన్ని మంచి అవకాశాలు లభించడం అనేది కూడా ఉంటుంది. అలాగే కొత్త నటులు పరిచయం అవ్వడానికి కూడా ఈరోజు ఎక్కువ ఉంటుంది. ఇక ఇదిగా ఎవరైతే మరి పారిశ్రామిక రంగంలో వారైతేనేమి, ఉద్యోగ రంగంలో ఉన్నవారైతేనేమి, మరి ఇతరత్ర ప్రైవేట్ కార్యకలాపాల్లో ఉన్న వ్యక్తులైతేనేమి, వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకంత లాభం పొందటము, పైవారి మెప్పుని పొందటము, ఇలా ఏదైనా సరే ఒక అభినందనాత్మకమైన సన్నివేశాల్లో ఉండడానికి కూడా ఈరోజు తులా రాశి వారికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా మరి గర్భవతులు ఎవరైనా సరే వారు కొద్దిగా శ్రద్ధ దృష్టి పెట్టవలసిన అవసరమైతే ఉంది. వారు అజాగ్రత్తకి తావివ్వకుండా ఉండటం అనేది కూడా చాలా అత్యవసరమని కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇతరత్ర ఎవరైతే మరి ప్రభుత్వ కాంట్రాక్ట్ విధానంలో ఉన్నారో వీరికి ఈరోజు ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన వ్యవహారాలు అయితే కొద్దిగా మందగోడిగా సాగటం అనేది కూడా ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ రంగంలో ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆయా ప్రయత్నాల్లో ఆటంకాలతోనే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు సమస్యలు అయితే ఈరోజైతే కనిపించడం లేదు. ధనుర్రాశి వారికి ఈరోజు ఖర్చులు అమితంగా ఉండటం అనేది ఉంటుంది. చంద్రుడి యొక్క వ్యయస్థితి వల్ల ఎవరైనా సరే ఈ రాశిలో జన్మించి విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నారో వారైతే కనుక కొంతవరకు సఫలీకృతం కావడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక ఇంట్లో అమ్మగారు లేదా అమ్మగారి వైపు ఉండే బంధువుల యొక్క ప్రవర్తన కొంతవరకు చికాకు తెప్పించడం అనేది కూడా ఈ రాశి వారికి ఈరోజు అనుభవంలోకి రావటం అనేది ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు ఏ పరిశ్రమ ఏ పనైనా కానీ అది గట్టి పరిశ్రమతోనే అవటం అనేది ఉంటుంది. చిన్న పని కూడా ఎక్కువ కష్టంతోనే పూర్తవటం అనేది కూడా ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో రూపంలో వీరి యొక్క పనుల్ని వాయిదా వేయించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. వీరు వాటిని సమర్థంగా ఎదుర్కొని ముందుకెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే ఈరోజు మనం వాయిదా వేసిన పని రేపు దానికి మనం శిక్ష అనుభవించవలసి ఉంటుంది. కనుక ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడం అనేది ఉత్తమం. ఇంకా డబ్బు ఆదాయం రెగ్యులర్గా ఎలాగైతే వస్తుందో ఈరోజు కూడా అదే విధంగా వీరికి రావటం అనేది కూడా ఆనందాన్ని కలిగించే అంశం. కుంభరాశి వారికి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మరి అప్పుల బాధలో ఉన్నారో వారు మరింత బాధని అనుభవించవలసి ఉంటుంది. అలాగే ఈ లగ్నంలో లేదా ఈ రాశిలో ఎవరైతే జన్మించి ఉన్నారో మరి అప్పులోళ్ళు ఒకళ్ళు ఇంటిని చుట్టుముట్టి వీరిని అవమానం పాలు చేసేందుకు కూడా ఆస్కారం లేకపోలేదు. కనుక ఎవరైతే ఈ అప్పులు తీసుకున్నారో వారు మరి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి దైనందికంగా సాదాసీదాగానే సాగిపోతుంది. పెద్దగా చెప్పుకోదగ్గ వక్రత కానీ లేదా పెద్దగా చెప్పుకోవాల్సిన అనుకూలత కానీ లేదు. నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే గడిచిపోతుంది. మీనరాశి వారికి ఈరోజు మానసికంగా ఒకంత
ఊరట కలిగించేలాగా ఒక వర్తమానం రావటం అనేది ఉంటుంది. దానివల్ల వీరు కొండంత బలాన్ని తెచ్చుకోవటం అనేది కూడా ఉంటుంది. అయితే వీరికి ఎప్పటికప్పుడు ఇంట్లో మరి పోషణ అనేది కానీ, లేదా సంసార భారం అనేది కానీ ఎప్పుడూ ఒక తెల్ల ఏనుగును పోషించినంత కష్టంగా ఉంటుందే తప్ప తేలికైన పద్ధతిలో అయితే ఉండదు. మరి ఎంత జాగ్రత్త వహిద్దామనుకున్నా కూడా వీరు బలహీనతలు అయితేనేమి, లేదా కొన్ని సుఖాలు ఏవైనా సరే అనుభవించాలి అనే పట్టుదల అయితేనేమి, వీరి యొక్క డబ్బు నియంత్రణ అనేది వీరి చేతుల్లో లేకపోవటం అనేది ఉంటుంది. మరి గతంలో చేసిన ఏవైతే అధిక ఖర్చులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు తట్టుకుని నిలబడటం అనేది ఒక సాహసంగా చెప్పవలసి ఉంటుంది. ఇంకా ఏదైనప్పటికీ కూడా మరి గురుడు ధనరాశిలో ఉండటం వల్ల తాత్కాలికంగా ఉపశమనం అయితే లభిస్తుంది కానీ పరిపూర్ణంగా మంచి అయితే కనుక మీనరాశి వారికి ప్రస్తుతం ఇంకా కనిపించటం లేదు.